నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ నకు నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం. మాట నిలబెట్టుకునేదే కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు చిత్రపటానికి నాయ బ్రాహ్మణుల పాలాభిషేకం. అప్పుడు వెజిటబుల్ మార్కెట్ తరలింపు అడ్డుకుని ఇప్పుడు అబండాల. టీడీపీ నాయకుల విమర్శలకు వైసీపీ నాయకుడు మధ్య అప్పారావు కౌంటర్. సెప్టెంబర్ నుంచి కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తల్లి పిల్లల ఆరోగ్య కేంద్రంలో 2వ, 3వ అంతస్తులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్లను గుర్తించేందుకు వచ్చే నెల నుంచి కొత్తగా NCD-3 సర్వేను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈరోజు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, ఏదైతే న్యూ బ్లాక్ ఉందో ఆ న్యూ బ్లాక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ గారి యొక్క సహకారంతో ఈ సంవత్సరంగా రాజమహేంద్రవరం హాస్పిటల్లో అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఆయన యొక్క పర్యవేక్షణతో, ఆయన యొక్క సహకారంతో అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే సమయానికి ఈ హాస్పిటల్ని వెంటిలేటర్ మీద పెట్టిపోయారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ అనేక విషయాల్లో ప్రక్షాళన చేయాలని అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారిని అడిగినప్పుడు మంత్రి గారు ఒక నోడల్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేసి ఎవ్రీ 15 డేస్కి సమీక్షిస్తూ ఆయన శాఖ ద్వారా ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. వస్తున్న పేషెంట్స్ కూడా సంతృప్తికరంగా ఈ సంవత్సరం పొడుగునా కూడా సంతృప్తికరంగా గవర్నమెంట్ హాస్పిటల్ రాజమహేంద్రవరంలో మార్పులు కనబడుతున్నాయి. గతంకి ఇప్పటికి వ్యత్యాసం కనబడతా ఉంది. కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తా ఉందన్నది ఇక్కడికి వస్తున్న రోగుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. కూటమి వచ్చే సమయానికి ఒక రోజుకి ఓపీ 800 ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఒక రోజు ఓపీ 800. ఈ రోజున రోజుకి ఓపీ వచ్చి 1800 దగ్గరికి వస్తా ఉంది. అంటే ఇది కేవలం ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రి పైన నమ్మకం. కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత, మంత్రి గారి యొక్క వ్యక్తిగత పర్యవేక్షణ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఓర్వలేని తనంతో ఓపీ ఎందుకు పెరుగుందిరా అని అంటే ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో సరిగ్గా జరగట్లేదు, అందుకని ఇక్కడ ఓపీ పెరుగుతా ఉందని మిడిమిడి జ్ఞానంతో కొంతమంది గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంతేగాని ఈ సంవత్సరం పొడుగునా కూటమి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ పడ్డ కష్టాన్ని ఎవరు గుర్తించట్లా. ప్రభుత్వ పరంగా ఇచ్చిన సహకారం ఒక పక్కనైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో సుమారు 80 లక్షలతో ఇక్కడ CSR ఫండ్స్ ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకురావడం జరిగింది. 69 lakhs వర్త్ హై అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ని ఈ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. 4 ఫ్రీజర్స్ ఛాంబర్ వారి సహకారంతో తీసుకురావడం జరిగింది. ఒక RO ప్లాంట్ 5 lakhs వర్త్ దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే 80 లక్షలు ప్రభుత్వ పరంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి సమస్యని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, ఒక యువ నాయకుడిగా
ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, కష్టం తెలిసిన వ్యక్తిగా తక్షణమే స్పందిస్తూ ఇక్కడ మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యాకల్టీ పరంగా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సరిచేయడం వల్ల మేము మరింత స్ఫూర్తితో సిఎస్ఆర్ ఫండ్స్ 80 లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే ఎంత దౌర్భాగ్యం అంటే మాకు చెప్తా ఉన్నారు, మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ లో మేము అధికారంలోకి వచ్చేసరికి 6 స్ట్రెచెస్ ఉన్నాయి. ఎంత దారుణం అండి! గర్భిణీ స్త్రీని ఎలా తీసుకొచ్చేవారు? ఇప్పుడు మళ్ళా దాతల ఒక సహకారంతో ప్రభుత్వం ఒక ఇన్వాల్వ్మెంట్ తోటి ఇప్పుడు 22 స్ట్రెచెస్ కింద నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ నకు నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఎండోమెంట్ కమిటీలో ప్రస్తుతం 8 కమిటీలు ప్రకటించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. మిగిలిన కమిటీలు కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందన్నారు. గత పాలకులు ఈ స్కూల్ గురించి ఏం పట్టించుకోలేదన్నారు. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన దేశ ప్రధాని మోదీజీ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో అనేక సందర్భాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం అనేది జరిగింది. అందులో భాగంగా మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో ఈ కమిటీలు వేయటం జరిగింది. ఈ కమిటీలు వేయటంలో మన రాజమహేంద్రి సిటీ అర్బన్ ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ ఆదిరెడ్డి వాసు గారు చొరవ తీసుకుని అతి తక్కువ కాలంలో ఈ కమిటీలు నియమించడం జరిగింది. కమిటీలు నియమించేటప్పుడు కూడా ఎవరి యొక్క ఒత్తిడులు కానీ ఏమీ లేవు. ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వాళ్ళని గుర్తించి వారికి ఏ స్థానం కల్పిస్తే అక్కడ ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో అనే నాలెడ్జ్ అనేది మన గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వారికి పెట్టని కోట. మనకి తెలుగులో ఎప్పుడో పద్యం నేర్చుకున్నాం, పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు, జనుల ఆ పుత్రుణ్ణి కనుగొని పొగడగా పుత్రోత్సవం నాడు పుట్టిన సుమతి అని సుమతి శతకలా చదువుకున్నాం. దాని యొక్క భావం ఏంటంటే పుత్రుడు జనించినప్పుడు పొందే ఆనందం కంటే జనులు ఆ యొక్క పుత్రుని పొగుడుతుంటే తండ్రి కలిగే ఆనందం అంత గొప్పది. ఈ యొక్క పద్యం వాస్తవంగా ఆదిరెడ్డి అప్పారావు గారికి వర్తిస్తుంది. కారణం ఏంటంటే అలాంటి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే చాలా కష్టపడుతున్నారు ఈ రాజమహేంద్రి డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చూసాం, వేసుకున్న చొక్కా నలగని ఎమ్మెల్యేలు చూసాం, వేసిన చొక్కా నలగని ఎంపీలు చూసాం, రాసుకున్న సెంటులు వాసన పోకుండా ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు చూసాం. కానీ ఈ విధమైన హార్డ్ వర్క్ చేసే ఎమ్మెల్యేని చూడటం చాలా గర్వకారణం. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో ఈ యొక్క శ్రీ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కమిటీగా మమ్మల్ని ఎంపిక చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇది గొప్ప ఉన్నతమైనది. చాలామందికి దీని యొక్క హిస్టరీ కూడా చాలామంది తెలియకపోవచ్చు. ఇది యాక్చువల్గా ఈ స్కూలు బత్తాయి తోట 5 ఎకరాలు 1938లో అప్పన రంగారావు గారు తన సొంత ఆస్తిగా భావించి ముక్కలుగా అమ్మిస్తారు. అందులో భాగం అశోక థియేటర్, ఇక్కడ క్రిస్టియన్ చర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే కోర్టులో విన్ అవటం జరిగింది. ఆ స్థలం మరలా అగైన్ ఈ సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్కి చెందినట్లుగా కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది గొప్ప ఆశయంతో అప్పట్లో ఉన్న పెద్దలు, స్వతంత్ర సమర అనేక మంది దీన్ని తక్కువ రేటుగా 5 ఎకరాల బత్తాయి తోట కొని మనకు అప్పుడు ఈ యొక్క ఉద్యమం జరిగినప్పుడు జాతీయ విద్యా ఉద్యమం ఒకటి వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఈ కొనడం, దీన్ని అందులో భాగంగా ఇక్కడ చివరికి ఇక్కడ స్థాపించడం, దీన్ని అనేక రకాలుగా చిందరవందరూ చేశారు. మీరు కొత్తగా పాలకవర్గం ఎన్నికయ్యారు కదా, మీరు ఏం చేద్దాం అనుకున్నారు? స్కూల్ కి డెవలప్మెంట్ ఏం చేద్దాం? డెవలప్మెంట్ ఏంటంటే పిల్లలకి కావాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము ఏమి ఏర్పాటు చేయాలి? ఫస్ట్ అదని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడు తప్పనిసరిగా రాణిస్తాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనప్పుడు పిల్లలు సన్మార్గంలో నడవడం అనేది జరగదు. అంటే ఆ క్వాలిటీలో అనేక ఉన్న ఆస్పెక్ట్లు, ఒకటని కాదు.
అవన్నీ కూడా మనం కరెక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పనిసరిగా ఈ స్కూల్కి గత పూర్వవైపు ఉండేది. ఎందుకంటే గతంలో మేము చిన్నప్పుడు పతివాడు పైడరాజు మాస్టర్ గారు అని ఇక్కడ ఇచ్చమ్మగా చేశారు. గతంలో ఆయన చాలా సిన్సియర్, చాలా పెద్ద ఆయన ఉన్నప్పుడు ఎవరైనా సరే గేట్ దాటి లోపల రావాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమైనా సెలవులు ఇచ్చినప్పుడు గంజాయి బాబులు, మందు బాబులు పైన మందు గంజాయి తాగుతున్నారు. ఇది విద్యాలయం ఒక చర్చి కంటే లేదా టెంపుల్ కంటే ఒక మసీదు కంటే గొప్పది. 3 ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది పాఠశాల మాత్రమే. కాబట్టి 3 కలిసి ఉన్న పవిత్రమైన ప్రదేశం ఏదంటే పాఠశాల. మరి అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో గంజాయిలు, మందులు తాగటం, మేము ఇప్పుడే మార్నింగ్ విజిట్ చేసినప్పుడు గౌరవనీయులు హెచ్ఎం రామకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఈ స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన అతి తక్కువ కాలంలో 2 నెలలు అయింది సార్ వచ్చి, మొత్తం అనేక రకాల మార్పులు. తప్పనిసరిగా ఈ స్కూల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మా పాత్ర, ఎందుకంటే ఆదిరెడ్డి వాసు గారు ఒక నమ్మకంతో మాకు అప్పచెప్పారు బాధ్యత. తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ఆ ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంది తప్ప ఎక్కడ డీవియేషన్ అనేది ఉండదు. అలా ఉన్నట్లయితే సైలెంట్గా తప్పు కూడా మంచిది, కానీ ఇలాంటి పాఠశాలని ఎక్కడ కూడా రాంగ్ ట్రాక్ లో నడిపించే అవకాశం ఉండకూడదు. ఎన్నికల సమయంలో నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నాయ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లును ఉచితం చేస్తూ మాట నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు అని, ఆయన ఆలోచన విధానంతో అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నాయ బ్రాహ్మణులకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తును పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర నాయ బ్రాహ్మణ సాధికారత సమితి రాజమహేంద్రవరం సిటీ నాయ బ్రాహ్మణుల సంఘీయులు ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. దాన్ని మొన్ననే అమలు చేశారు. ఈ సందర్భంగా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. శుభ పరిణామం, ఒక పండుగ వాతావరణం. నాయ బ్రాహ్మణులు ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్స్కి తోరణాలు కడుతూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జెండాలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటోని, చిత్రపటాన్ని పెట్టుకుంటా ఉన్నారు. అన్ని షాపుల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజున. అలాగే కొంతమంది పెద్దలు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చున్నారు. 200 యూనిట్లు ఇవ్వడంతో పాటు అది అద్దె షాపులు అయితే దానికి కూడా వర్తించేటట్లు చేయమని అడిగారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అద్దె షాపులో ఉన్న వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ, రేపు అధికారంలోకి వస్తే మనల్ని ఏ రకంగా మనం వీళ్ళకి సహాయపడగలమని ముందే గమనించి అధికారం వచ్చిన వెంటనే మాటలను గాలికి వదిలేయకుండా ఏదైతే మనం యువగలం పాదయాత్రని సక్సెస్ చేసిన బీసీలందరికీ, యువగలం నాయకులందరికీ కూడా మన అవకాశం కల్పించాలని చెప్పి ఓ పక్కన నాయి బ్రాహ్మణుల్ని, ఓ పక్కన పద్మశాలిని, ఓ పక్కన మనం చూసాం అగ్నికుల క్షత్రియులకి వేటలైన టైంలో 20,000 రూపాయలు వాళ్ళకి మనిషికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు గీత కులాలకు ప్రత్యేకించి ఒక 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ కులాన్ని కూడా, ఒక యాదవాసి నుంచి వాళ్ళకి గొర్రెల పెంపకానికి లోన్లు, అంటే బీసీలో ఉన్న ప్రతి కులం కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి ఒకే ఒక సంకల్పంతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ముందడుగుగా వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున, అలాగే మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం, రాజమండ్రి సిటీ నియోజకవర్గ నాయి బ్రాహ్మణుల తరఫున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల పైన చూపించిన వివక్షత కావచ్చు, అభివృద్ధిలో వెనకడుగు వేయటం కావచ్చు, యావత్తు నాయి బ్రాహ్మణులందరూ కూడా గమనించారు. నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున అనేక మార్లు గత ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లినప్పటికీ స్పందించలేనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఏదైతే ఉందో 150 యూనిట్లని 200 యూనిట్లు పెంచుతూ జీవో పాస్ చేయడంతో
మీ ఈరోజు మా నాయ బ్రాహ్మణ సంఘం తరపున మా తెలుగుదేశంలో తిరుగుతున్న నాయకులందరూ కూడా ఈ రోజున మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే మరి విధంగా మాకు తలనెలా తీసేవారికి 20,000 రూపాయల జీతం నుంచి 25,000 రూపాయలు చేయడం, దాన్ని ఆశిస్తూ మా వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఐటీ శాఖ మంత్రి మా నారా లోకేష్ గారికి కానీ, అదేవిధంగా మన బోర్డు నెంబరు తిరుమల తిరుపతి దేవస్థానం శాంతారామణ్య గారికి కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు గారు మాకు విన్నట్టు ఉండి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా అంటూ ముందుండి మమ్మల్ని అందరినీ మా సంఘాన్ని కానీ మమ్మల్ని కానీ చాలా బాగా చూసుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దగ్గర మెప్పు కోసమో మరొకటి కోసమో అనవసరంగా మార్గాన్ని భరత్ పై విమర్శలు చేయవద్దని వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు అన్నారు. రాజకీయాలు గెలుపోటములు సహజమని, ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరని గ్రహిస్తే మంచిదని అన్నారు. నిన్నటి రోజున టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, తవ్వ రాజా, బుడ్డిగా రాధా తదితరులు భరత్ పై విమర్శలు చేసిన నేపథ్యంలో మజ్జి అప్పారావు స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దాదాపు 18 లక్షల ఓటర్లు గల పార్లమెంట్ నియోజకవర్గంలో 11 లక్షల ఓట్లు పోలైతే అందులో 1,20,000 ఓట్లకు పైగా మెజారిటీతో భరత్ 2019లో నెగ్గారని గుర్తు చేశారు. ప్రతిరోజు అధికారులతో కలెక్టర్తో మాట్లాడి ఈవేళ మీరు ఒక వారానికి ఒకసారి మీరు వెళ్ళి మీ వాళ్ళని కోసి అక్కడ వీళ్ళతో అవినీతి చేయడానికి మీరు ఒక 11కి అందరం తీసుకొని వెళ్ళి మీ యొక్క నాయకులు తీసుకొని మంచి చెప్పడం కాదు. నిజంగా రాజమండ్రి ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఈవేళ ఎంత బాధపడుతున్నారంటే, మా గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు ఇసుక దోసుకు తిన్నారు మీరు. అప్పుడు ఎంత అమ్మేవారు? 30,000 అమ్మేవారు లారీ. మేమే కొనిపించి చాలా మరలా జీవో పాస్ చేయాలంటే మళ్ళీ టెండర్ వచ్చినప్పుడే చేయాలి. అది మానేసి మధ్యంతరంగా కమిషన్లు పెంచే ప్రాతిపదికన ఎందుకు తెచ్చారు? అంటే మీ కార్యకర్తలు మీ నాయకులు బాగుపడడం కోసమా? ఫస్ట్ సంవత్సరం పాటు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. తర్వాత ఇసుక చాలా రూల్ ప్రకారంగా పోనిచ్చి లారీ 10,000 రూపాయలు లోపు తెచ్చే చేశారు. కొంతసార్లు ఇసుక ఫ్రీ ఇసుక చేశారు. కానీ మీరు ఇప్పుడు 2020 ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మీరు ఏం చేస్తున్నారు ఇసుక గురించి? దానికి దళారీలు, మీ టీడీపీ నాయకులు అక్కడ కూర్చొని మీరు చెప్పిందే రేటు, మీరు చేసిందే శాసనం. ఇసుక ఎంత అమ్ముతున్నారు? 4,000 అమ్ముతున్నారు వేల ఇసుక. రమ్మని చూద్దాం ఎన్ని లారీలు అమ్ముతున్నారు. మీ నాయకులకి ఇస్తున్నాం 4,000 3,000కి. సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే మీ నాయకులను సంప్రదించాలి, అది గుర్తించండి. ఇంకా ఇసుక మన వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో ఎంత ఆదాయం వచ్చింది ఇసుకకి, ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి, ఎంత అవినీతి జరుగుతుంది, ఇది ఒకసారి గమనించండి. ఇంకోటి మద్యం గురించి మాట్లాడుతున్నారే, మద్యం గురించి మాట్లాడేటప్పుడు మీకు నిజంగా ఆత్మవిశ్వాసం అనేది ఉంటే గుండెల మీద చేయొచ్చు చెప్పండి. జగన్ గారి ప్రభుత్వంలో మద్యం ఏమైతే డిస్టరీలు ఉన్నాయో దాని ముందు 2014-19 వరకు ఏమైతే డీలర్లు సప్లై చేసేవారో అదే డీలర్లతో 2019 నుంచి 24 దాకా కూడా అదే డీలర్లు, ఒకరిద్దరు మారుండొచ్చు కానీ అదే డీలర్లు సప్లై చేశారు. ఇప్పుడు మరలా మీరు కొన్ని బ్రాండ్లు అదే డీలర్లతో కొంటున్నారు. అంటే మీరు చేస్తే మంచి, మేము చేస్తే చెడ్డ. రెండవది, జగన్ గారిది ప్రతి రూపాయి గవర్నమెంట్కి వెళ్ళేది. ఈవేళ మద్యం మీకు వ్యాపార సంస్థ అయిపోయింది. మీకు అభివృద్ధి అనేది ఏది పడటం లేదు. ఇసుక, మద్యం, ఇంకా అవినీతి పనులు. ఈవేళ రాజమండ్రిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి. షాప్ ఏమో 10-15 ఉంటుంది, వెడలు 12 అడుగులు, లోతు 15 అడుగులు ఉంటుంది. దానికి సంబంధించిన పర్మిట్ రూమ్ ఏమో ఒక మినీ హాల్ ఎంత ఉంటుంది. ఇప్పుడు బిజిల్ వేసి పెడితే ఉంది. షాప్ ఎంత ఉంటుంది చూడండి, దాని పర్మిట్ రూమ్ ఎంత ఉంటుంది చూడండి, కోరి మీద ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సెంటర్లోని కూడా. ఇక జగన్ గారు గవర్నమెంట్లో తాగేసి రోడ్లో పడిపోయేవారు, అనారోగ్యం పాలైపోయింది అన్నారు. అంటే మీరు మీ హయాంలో మంచిది, మా హయాంలో అనారోగ్యం పాలైపోయిందా? 2014-19 వరకు ఎంతమంది లెవెల్తో చనిపోయారో గవర్నమెంట్ హాస్పిటల్ లెక్కలు తీయండి, లేదా ప్రైవేట్ హాస్పిటల్ లెక్కలు తీయండి. 2019-24 దాకా ఎంతమంది పాడేవారో చూడండి. ఈ సంవత్సరం ఎంతమంది చనిపోయారో చూడండి. ఇప్పుడు మీ మద్యం వచ్చిన తర్వాత కల్తీ మద్యం ధవళేశ్వరం 4 కేసులు అయినా. ఏమని? మద్యం బ్రాండ్లో తెచ్చి వీళ్ళు దొంగతనంగా దాంట్లో వేరే పోసేసి దొంగతనం అమ్ముతున్నారు. అది తప్పు కదా. కాపవరం గ్రామ పంచాయతీ గణేష్ నగర్ కాలనీ బైపాస్ రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిపి పీజీఆర్ఎస్ లో డిఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమానికి ముందుగా కాలనీ నుండి వచ్చిన సుమారు 60 మంది ప్రదర్శన ధర్నాలో పాల్గొన్నారు. మాకు రోడ్డు నిర్మాణం వెంటనే చేయాలని, ఆలస్యం చేస్తున్న వారిపై చర్య తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గణేష్ నగర్ వాసులు పల్ల వెంకట నాయుడు, అంబటి కృష్ణ, విష్ణు, కాంసెట్ శ్రీనివాస్, వీరబాబు, వెంకటేశ్వరరావు, రత్నాజీ, శ్రీను, రామకృష్ణ, రామ్మోహన్, సత్యబాబు, నరసింహ, సుబ్బారావు తదితరుల నాయకత్వంలో ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. మండలం కాపవరం గ్రామం గణేష్ నగర్కి సంబంధించి సుమారు 14 సంవత్సరాలుగా
ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. సుమారు 150 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళం ఇల్లు నిర్మించుకొని కాపురాలు ఉంటున్నాం. కాలనీ నుంచి బయటికి రావడానికి గత 14 సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తూ ఉన్నాం. అనేక సార్లు అధికారులకి ప్రజాప్రతినిధులకు కూడా మా యొక్క రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి చేయకుండా వెళ్ళింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పూర్తి చేస్తామనేటువంటి దాంతో హామీ ఇచ్చి వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సరే, నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాజానగరం ఎమ్మెల్యే సమస్యల పరిష్కార దర్బార్లో మా యొక్క సమస్యలు పరిష్కరించమని చెప్పి మేము వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది టీజీఆర్ఎస్ ద్వారా. కానీ నేటి వరకు కూడా మా కాలనీ రోడ్డుని పరిష్కారం చేయలేదు. చేయలేదు సరి కదా, ఇది అనేకమైనటువంటి అపోహలకు తావిచ్చే విధంగా ఉంది. ప్రభుత్వం వారు 1,30,00,000 శాంక్షన్ అయింది, రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి కొంత ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా గతంలో వేసినటువంటి శిలాఫలకాన్ని కూడా ఈ మధ్యన కనబడకుండా మాయం చేసినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం వేసినటువంటి శిలాఫలకాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేకపోతే ఎవరు మాయం చేశారనేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా ఉండడం వల్ల మా యొక్క రోడ్డు నిర్మాణానికి వచ్చినటువంటి నిధులు కూడా అలాగే మాయమైపోతున్నాయేమో అనేటువంటి అనుమానంతో అపోహతో ఈ యొక్క కలెక్టర్ గారికి మా యొక్క రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు ఉన్నటువంటి రైతు కూలీలు గత 14 సంవత్సరాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి ఎండిఓ 10 అడుగుల దూరంలో ఈ రోడ్డుకు ఉన్నటువంటి కోరకొండ మండలి ఎండిఓ ఎంఈఓ తదితర ఆఫీసులన్నీ కూడా అక్కడ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎవరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టడం లేదు. కావున మండల స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకొని మా యొక్క ఈ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి మేము గణేష్ నగర్ కాలనీ ప్రజలుగా వరద నీరు నిల్వ ఉండకుండా నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ శెట్టి బలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు సూచించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం స్థానిక 3వ వార్డులో పర్యటించారు. రాజేంద్రనగర్, సుబ్బారావుపేట, కడలివారి వీధి, రచ్చబండ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా క్రమబద్ధం అయ్యేలా చూడాలని సచివాలయ ఆరోగ్య విభాగం సిబ్బందిని ఆదేశించారు. మూడో డివిజన్లో ఈ సచివాలయం సెక్రటరీలు అందరితో కూడా కలిపి మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ తిరిగి వార్డులో ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయేది అంతా కూడా వర్షాకాలం. ఆ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ముందు చర్యలుగా ఎక్కడా కూడా 3వ వార్డు ప్రజానికం ఇబ్బంది పడకుండా ప్రతిదీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఈ కలవర్తులు, ఇప్పుడు కొత్త కలవర్తులు కానీ అలాగే కాలువలు కానీ ఏవేవి ఉన్నాయి కూడా అన్నీ కూడా పరిశీలించి ఇవన్నీ కూడా కొంచెం కొత్తవి పెట్టేలాగా, అలాగే వార్డులో కొంచెం మందికి తల్లికి వందనం కానీ అలాగే రేషన్ కార్డులు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా నేరుగా సచివాలయం స్టాఫ్ను ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరించే విధంగా ఈరోజు పనిచేయడం జరిగింది. స్థానిక 3వ డివిజన్లో ఈరోజు మొత్తం 3వ డివిజన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు అన్నీ కూడా తిరగడం జరిగింది. ప్రజలందరూ కూడా సమస్యలు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు. ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రేషన్లో కానీ అలాగే పెన్షన్ విషయంలో కానీ ఇంకా ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఈ శుభ్రత విషయంలో కానీ ప్రతిదీ కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా రాజమండ్రిలో పుష్కరాలు కూడా ఉన్నాయి. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ముందు చూపుగా రాజమండ్రి సిటీలో ఉన్న మొత్తం అన్ని వార్డుల్లో కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు పెట్టి త్వరగా ఈ పుష్కరాల నాటికి మొత్తం అన్నీ కూడా అంటే ఇప్పటికే చాలా మటుకు పనులు పూర్తి చేశారు. ఇంకా పెండింగ్ పనులు కూడా పూర్తి చేసే విధంగా ఆయన పనిచేస్తున్నారు. ఆ విధంగా కూడా ఈరోజు మేము 3వ వార్డులో పరిశీలించి ముఖ్యంగా సుబ్బారావుపేట, రాజేంద్రనగర్ మొత్తం డోర్ టు డోర్ వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయని కూడా తెలుసుకున్నాం. 2-3 రోజుల్లో అవి కూడా పరిష్కరించి కేవలం ప్రజలకి అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా సరే ముందుండి మేము చూసుకునే విధంగా మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతోటి ప్రతి దుక్కున కూడా పనులు స్పీడ్గా పనిచేసే విధంగా చూసుకున్నాం. మొన్న చూసామన్న బీసీలకి 10% రిజర్వేషన్తో పాటు
నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీతో పాటు అలాగే పద్మశాలిలకి దేవంగులకు కూడా రేపు ఈ డబ్బులతో పాటు ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులకి వేటలేని టైంలో మనిషికి 25,000 రూపాయలు వేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటివి లేవు. ఒక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టిన తర్వాత ఈ 11 సీట్లకే పరిమితం చేసి చాలా మంది మంచి పని చేశామండి బాబు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడిని నెగ్గించుకున్నందుకు ఈరోజు మేము అందరం కూడా మా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం పడుతుంది. అందుకు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ముఖ్యంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారికి కూడా అందరూ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుముడి బద్రీనాథ్, మన శ్రీదేవి, సరోజిని, నాగమణి, అమదునిస, సాగి తిరుమలరావు, ఇలాగ మొత్తం టీడీపీ క్యాడర్ ఎప్పుడు కూడా 3వ వార్డులో బలంగా ఉంది. ఆ విధంగా మేము అందరం కూడా కలిసి ఒకే మాట మీద ఉండి పనిచేస్తున్నందుకు. అలాగే మేడ్చల్ స్కూల్ విద్యార్థి ప్రతిభకు పట్టాభిషేకం. బాల కవిగా సాహిత్యంలో తన ప్రతిభ చూపిస్తున్న వివేక్ కవితలు, కథలు, పాటలు రచించి మాటల తూటాలతో అందరిని చైతన్యపరుస్తున్న మోడల్ స్కూల్ విద్యార్థి వివేక్ కరీంనగర్ ఫిలిం భవన్ లో శనివారం గిడుగు జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు కళారత్నాలు సాహిత్య వేదిక ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ధనాసి ఉషారాణి మాతృభాష వేడుకలు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనంలో వివేక్ కవిత్వం పాడినందుకు బాల కవి వివేక్ ను గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం అందజేశారు. వివేక్ ను పలువురు అభినందనలు తెలిపారు. అలాగే ఇప్పుడు వివేక్ కవిత చదవడానికి ఆహ్వానిస్తున్నాను. తను 7th 8th క్లాస్ చదివేటప్పుడు నేను ఫస్ట్ సాహిత్యంలో సిరిమందిని అనే ప్రకటన స్టార్ట్ చేశాను. అప్పుడు సిరిమందిని కవిని రిపీట్ చేస్తే ఆ అబ్బాయిని కాల్ చేసినప్పుడు మేడం నేను అప్పుడు 7th 8th చదువుతూ ఉన్నాను, ఇంకా గుర్తుపెట్టినారా అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. వివేక్ గారిని తన కవిత నిర్మించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. My name is Dhavre Vivek. I represent from Telangana State Model Junior College, Siripudi. ఆంగ్ల పాలనలో పరిమళించలేదు భారత పువ్వు. ఆనాడు ఆంగ్లదొరలు వచ్చినప్పుడు ఆంగ్ల పాలనలో పరిమళించలేదు భారత పువ్వు. బానిస బతుకులకు గురి అయ్యావు భారత్ నువ్వు. బానిస బతుకులకు గురి అయ్యావు భారత్ నువ్వు. మెతుకులేని బతుకు భారతీయులకు భారమవ్వు. మెతుకులేని బతుకు భారతీయులకు భారమవ్వు. స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తితో నువ్వు ఉత్తమ పౌరుడవ్వు. స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తితో నువ్వు ఉత్తమ పౌరుడవ్వు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ నకు నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం. మాట నిలబెట్టుకునేదే కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు చిత్రపటానికి నాయ బ్రాహ్మణుల పాలాభిషేకం. అప్పుడు వెజిటబుల్ మార్కెట్ తరలింపు అడ్డుకుని ఇప్పుడు అబండాల. టీడీపీ నాయకుల విమర్శలకు వైసీపీ నాయకుడు మధ్య అప్పారావు కౌంటర్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.